పాడుతా తీయగా చల్లగా, పాడుతా తీయగా చల్లగా. ముందుగా వైష్ణవిని ఆహ్వానిద్దాం. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, ఇళయరాజా గారి సంగీతం, గానం వాణి జయరాం గారు, బాలసుబ్రహ్మణ్యం. సీతాకోక చిలుక సినిమా నుంచి మిన్నేటి సూర్యుడు వచ్చానని. మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా. మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా. అందమైన రంగవల్లులై ఎండలన్నీ పూల జల్లులై ముద్దుకే పొద్దు పొడిచే. మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా, పల్లె కోనేటి తామర్లు విచ్చేనమ్మా. కంట
చాలా బాగా పాడావు. నాకు చాలా ఇష్టమైన సాంగ్ బేసిక్గా ఇది. ఎక్కడ కూడా ఏ వంక పెట్టడానికి లేదు, వెతికినా కూడా కనపడట్లేదు, అంత చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నీ పాట ఒక ఎత్తు అయితే ఈ లిటిల్ ఏంజల్స్ పాడిన థర్డ్ బ్యాక్గ్రౌండ్ హమ్మింగ్ సూపర్ అసలు. రికార్డ్ ప్లే చేసినట్టుంది. మ్యూజిషియన్స్ వాయించడం, పిల్లలు పాడడం, నువ్వు పాడడం, తెలియకుండానే ఒరిజినల్గా పాడిన వాళ్ళ వాయిస్ మహాత్మ్యం మన మీద పడిపోతుంది. నెవర్ ట్రై టు ఇమిటేట్ ది వాయిస్ ఆఫ్ వాణి జయరామ్. నీకు తెలియకుండానే ఆ పద్ధతిలో పాడు. నీ వాయిస్ అది కాదు, నీ వాయిస్ చాలా ఇంకా బోల్డ్గా ఉంటుంది. అండ్ ఎంత ఎఫర్ట్ పెడుతున్నారో తెలియకుండా వెనకాతల తెర వెనక ఉండిపోయేటటువంటి భాగవతులు అనమాట మ్యూజిషియన్స్ అందరూ కూడా. మామూలుగా ప్రొఫెషనల్గా ఉన్న మాకే అది వినంగానే ఒళ్ళంతా ఒకసారి గగురు పొడుస్తుంది కదా. పిల్లలకు పాడడానికి ఎంత ఉత్ప్రేరకం అవుతాయో అవి, ఎంత ఉత్సాహం ఇస్తాయో, అది మీరు నిజంగా చేసుకున్నటువంటి పుణ్యం. ఇలాంటి చక్కటి మ్యూజిషియన్స్, అందులో పేషెంట్గా మీకు సహకరించేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని ఒక మెంటార్గా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న బివి శ్రీనివాస్, ఈ కోరస్ పిల్లలందరూ అలా నొటేషన్ లేకుండా ఏం లేకుండా పాడుతున్నారంటే, మీరందరూ కూడా ఇంత బాగా ఉన్నారంటే అందులో సింహపాలు ఆయన శ్రమే. ఆయనకు డెఫినెట్గా మనం చెప్పాలి. భారతిరాజా ఎంత అందంగా తీశాడో ఈ పాట. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఈ సినిమా ప్రీవ్యూ జరిగిన సందర్భంలో విశ్వనాథ్ గారి సినిమాకి వచ్చిన తర్వాత నన్ను, ఎక్కడరా భారతిరాజా ఏడి, ఒకసారి ఇలా పిలు వెళ్ళి, వాడు చాలా వినయంగా నుంచున్నాడు. విశ్వనాథ్ గారు నమస్కారం పెట్టి, భారతిరాజా ఈ పాటను నువ్వు కన్సీవ్ చేసినట్టు నేనే కాదు కదా, ఏ డైరెక్టర్ కూడా కన్సీవ్ చేయలే, అంత బాగా తీసావని చాలా మెచ్చుకున్నారనమాట. ఐ స్టిల్ రిమెంబర్ దట్ వన్. వాడి సాంగ్ టేకింగే చాలా బాగుంటుంది. వాడి షార్ట్స్, ముఖ్యంగా ట్రాలీ అంటే వాడికి చాలా ఇష్టం. ఇంకా సుందరామూర్తి గురించి ఏం చెప్తాం, అసలు ఎంత అందమైనటువంటి మాటలు వాడారో. యాక్చువల్గా నేను ఎలా షూట్ చేయబోతానని చెప్పిన తర్వాత, మిన్నేటి సూర్యుడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామరలు ఇచ్చేనమ్మా అని రాయడమే పల్లవి. ఆయన మేధకు ఒక తార్కాణం. మహదానందంగా ఉంది చెవికి మనసుకు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.